మహాభారతంలో చాలా మందికి తెలియని ఒక నాగకన్య కథ ఉంది. ఒకసారి ద్రౌపది ధర్మరాజుతో ఏకాంతంగా ఉన్నప్పుడు అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకోవడానికి ఆ గదిలోకి వెళ్తాడు. కానీ వాళ్ళ నియమాలకి విరుద్ధంగా వెళ్లినందుకు అర్జునుడు పాండవులకి దూరంగా 1 సంవత్సరం పాటు వనవాసం చేయాల్సి ఉంటుంది. దాంతో అర్జునుడు ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ ఉండగా గంగా నది కనిపించడంతో దాంట్లోకి దిగుతాడు. అయితే ఆ నది కిందనే కౌరవ్యుడు అనే ఒక నాగరాజు యొక్క రాజ్యం ఉంటుంది. ఆ రాజు కూతురైన ఉలూపి అర్జునుడిని చూసి పెళ్లి చేసుకోవాలి అని నీటిలో ఉన్న తన రాజ్యానికి పట్టుకు వెళ్తుంది. మొదట్లో అర్జునుడు ఉలూపిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. కానీ ఉలూపి చెప్పిన కొన్ని మాటలు విని అర్జునుడు వివాహానికి అంగీకరిస్తాడు. అలా వాళ్ళిద్దరికి ఇరవనుడు అనే ఒక కొడుకు కూడా పుడతాడు. అయితే అర్జునుడు తిరిగి పాండవుల దగ్గరికి వెళ్తున్నప్పుడు నీటిలో ఉండే ఏ జంతువైనా అర్జునుడికి ఎలాంటి హాని చేయలేదు అని ఉలూపి ఒక వరం ఇస్తుంది. అయితే ఒకసారి అర్జునుడిని తన సొంత కొడుకైన బభ్రువాహనుడే చంపేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ ఉలూపినే ఒక నాగమణి పెట్టి అర్జునుడిని తిరిగి బ్రతికిస్తుంది. మహాభారతంలో మీకు నచ్చిన యోధుడెవరో కామెంట్ చేసి అందరూ చెప్పండి. జై శ్రీకృష్ణ.